ఈ జూన్ జూలై వరకు సినిమాలు ఏది పెద్దగా హిట్ అవ్వకుండా చూస్తుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నాం. ఈ ద్వితీయార్థంలో బెస్ట్ ప్రతి సినిమా హిట్. మా ఇంటి బంగారం, అలాగే లెనిన్, ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, ఇట్లా ఇదిగో ఎప్పుడు ఈ కొరిన కనకరాసు. అంటే ఈసారి వండర్ఫుల్ ఆడియన్స్ రారు, వాళ్ళు ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు. ఆ పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిలిమ్స్ కి, అలాంటివి వాటికి తప్ప మామూలు థియేటర్ నుంచి చూసే పరిస్థితి పోయింది. చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటిని మైండ్ లో పెట్టుకుని మన కనుక ప్రెసెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు సినిమా వాళ్ళు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎక్కడే చేస్తుంటే కుటుంబంతో పిల్లలతో థియేటర్ కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చొని చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు. వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి థియేటర్ లో సినిమాలు చూసే రేంజ్ కి మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సంవత్సరం వరుస సినిమాలు వస్తున్నాయి. మన పెద్ద సినిమా, చిన్న సినిమా, దాని బడ్జెట్ అంతా అది ఈవెంట్ ఫిల్మా లేకపోతే అదే కాదు, ప్రేక్షకుల్ని అలరించాలి, హెల్దీ ఫిల్మ్స్ తీయగలగాలి. అందులో ఈ సినిమా ఈ ఖాతాలో వేసుకోవడం అనేది రియల్లీ అది డిజర్వింగ్. అండ్ ఈ సినిమాకి పనిచేసినటువంటి ఇతర నటీనటులకు, అలాగే మన కెమెరామెన్ ఎప్పుడు చెప్పారు సంజయ్, మనోజ్ గారు అండ్ ఎస్ఐ మనోజ్ అమెరికాలో ఉండేవాళ్ళని. అండ్ ప్లీజ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే ఎడిటర్ గారికి, వాళ్ళకి, వీళ్ళందరికీ అన్నయ్య నా హృదయానికి దగ్గరైన మనిషి. అండ్ అలాంటి తమ లెక్క తమ కష్టం. ఐ లవ్ యూ తమన్లో ఒక ఎనర్జీ అండి. ఎప్పుడో బోర్ కొట్టి తమన్ ఫోన్ చేసి ఎలా